అది విశ్వాసం. మనం అనుకుంటాం కదా, ఇది జరిగిద్దా జరగదా, ఇది జరగదేమో, ఇది దేవుడు చేయలేడేమో అని మనం దేవుని శక్తిని మనము పరిశీలిస్తూ ప్రార్థన చేస్తాం. కానీ అలాంటి చేయకూడదని బైబిల్ చెప్తాం. మనమంతా ఎప్పుడు ప్రార్థన చేసినా ఇది ఖచ్చితంగా జరిగిద్ది అని మనం ప్రార్థన చేయాలంట. అదే విశ్వాసం. ఆ విశ్వాసమును బట్టే రాహాబు ఏం చేసింది? వేగులు వారిని సమాధానంతో చేర్చుకుంది. అంటే ఆమెకు విశ్వాసం ఉంది, దేవుడు వీళ్ళని చేర్చుకోవడం ద్వారా నాకు ఒక ఆశీర్వాదం ఇస్తాడు అని గ్రహించింది ఆమె. అలాగూ గ్రహించి ఏం చేసింది? వేగులు వారిని చేర్చుకుంది. చేర్చుకోవడం ద్వారా ఆమె తన తండ్రిని, తల్లిని, అన్నదమ్ములని, అక్క చెల్లెళ్ళందరినీ కూడా రక్షించుకోగలిగింది. ఈ రోజుల్లో మనం ఏం చేస్తాం? ఎవరైనా అంత, నేనైనా మనందరమైనా కూడా ఏదైనా ఒక బెనిఫిట్ ఇవ్వాలంటే ఫస్ట్ మనం ఎవరిని చూస్తాం? మన బంధువులు చూసుకుంటాం కదా. ఇది బెనిఫిట్ రావాలంటే మా బంధువులు ఎవరున్నారు వాళ్ళకి రావాలి ముందుగా, తర్వాత వేరే వాళ్ళకి రావాలని చూసుకుంటాం. కానీ భౌతికంగా కాకుండా ఆత్మీయంగా కూడా మనం ఏం చేయాలంటే, ఆత్మీయ స్థితి నా బంధువులకు కూడా రావాలి, నా బంధువులు కూడా ఆత్మీయంగా రక్షించబడాలి, నా తల్లి రక్షించబడాలి, నా తండ్రి రక్షించబడాలి, నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు రక్షించబడాలని ఈరోజు మనం కూడా దేవుణ్ణి వేడుకునే వారంగా మనందరం ఉండాలి. ఈరోజు రాహాబు విశ్వాసమును బట్టి దేవుణ్ణి వేడుకుంది. రాహాబు విశ్వాసమును బట్టి వేగుల వారిని చేర్చుకుంది. రాహాబు లాంటి విశ్వాసం ఈరోజు నీకు నాకు ఉన్నట్లయితే మనందరం కూడా మన కుటుంబాన్ని, మన బంధువుల్ని కూడా మనము రక్షించుకునే వారంగా ఉంటాం. రెండవదిగా చూస్తే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:31లోనే ఉండిద్ది. అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఈమె అక్కడ ఉంది, అవిధేయులతో పాటు నశింపకపోయెను. అవిధేయులు ఎవరంట? యెరికోలో ఉన్న ప్రజలందరూ అవిధేయులు.